హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మనమైతే సెకండ్ హ్యాండ్ డెబిట్స్ అయితే తీసుకున్నాము. తెలిసింది కదా మీకైతే. దాని వరకు అయితే 50% అయితే అయిపోయింది. ఇంకొక 50% అయితే ఉంది. కొన్ని బెల్ట్లు అయితే ఖరాబ్ అయి ఉంటే ఆ బెల్ట్లు తెప్పించుకున్నాం. ఇంకొక 2-3 బెల్ట్లు రావాలి. అవి రేపు వస్తాయి, లేకపోతే ఇవాళ ఈవినింగ్ వరకు అయితే వస్తాయని చెప్పిళ్ళు. అవి వచ్చినాక అవి కూడా వేయించుకుంటే మా వరకు అయితే 90% అయితే అయిపోయినట్టే. రేపు సాయంత్రం వరకు, రేపు మధ్యాహ్నం వరకు అయితే డెలివరీ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈ 2 రోజుల వరకు వర్క్ ఏమైందో చూపిస్తా. కట్రవారి ముంగటి ఇవే నేను ఇందాక చెప్పినాయి. ఇవి ఒక 4 ఖరాబ్ అయి ఉంటే ఇవి తెప్పించుకొని వేసుకున్నాం. ఒక్కొక్కటి అయితే మనకు పడేది 2000 చేంజ్ ఎంత పడ్డాయి, 1890 రూపీస్ పడ్డాయి. ఇది అంటే ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చింది ఆ ప్లేస్ది. ఈ మిగతా అన్నేమో ఈ మధ్యలో అవన్నీ. దీనికి వచ్చేసి ఒక్కొక్క దానికి 2000 పడ్డది ఒక్కొక్క దానికి వచ్చేసి. ఇంకా మనకి కావాల్సిన పనులు ఏమున్నాయంటే, దీంట్లో ఒక ఫ్యాన్ రెక్కలు అయితే ఖరాబ్ అయినాయి, రెక్కలు ఇరిగిపోయినాయి. నిన్న అది తీపిచ్చినాం. అది తీపించుకొని ఇప్పుడు ఫ్యాన్ ఇంకా ఆర్డర్ పెట్టినా అవి ఇంకా రాలే. అవి ఉన్నాయి. ఇవైతే మన మెయిల్ బెల్ట్లు. ఇవే మనం ఆర్డర్ పెట్టుకున్నాయి ఇందాకలా. ఇది ఒకటి వచ్చేసి 3600 ఒకటి, 1500 ఒకటి. అది ఎంత ఉన్నది? 6000. అది 6200 ఒకటి. ఏదో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఈ ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చిళ్ళు. ఇందాక లేదు ఒక చైన్ వేసిళ్ళు. ఇది ఒక చైన్, 2 చైన్లు వేసిళ్ళు. ఇక్కడ ఇదొక చైన్. ఇది చెక్కినట్టు ఏమైందంటే ఉళ్ళ థ్రెడ్ కావాలి. ఇది లేకపోయేసరికి మళ్ళీ వెల్డర్ని పిలిపించి ఇది కొంచెం గ్రైండింగ్ పట్టించి అప్పుడు మళ్ళీ పెడితే సెట్ అయింది. అది చేసినందుకు 1000 రూపాయలు ఛార్జ్ చేసిండు ఆయన. ఇది మన బండి కండిషన్ అయితే ఇప్పటికి. ఈ రాడ్ వచ్చేసి మధ్యలో ఫ్యాన్ రాడ్. ఇవి వంగిపోతే నిన్న వీటికి కటింగ్ పెట్టి తీసినాం వీటిని. ఇవి ఆ ఫ్యాన్లు. ఇది వచ్చేసి ఆ సైడ్ ప్లేటు. దీనికి చాలా అయింది. బండి పక్కకు పెట్టేసరికి బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. అది ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ నిన్న అయితే బ్యాటరీ పెట్టేసినాం. స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అసలు అయితే నిన్న మేము. కాకపోతే ఆ మధ్యలో ఫ్యాన్ లేదని బండి స్టార్ట్ చేయలే. ఇంకొక 50% ఇవాళ సాయంత్రం వరకు, మార్నింగ్ వరకు అయితే బండి డెలివరీ అవుతుంది మనది. ఎల్లుండి పూజ చేసుకొని ఇంకొక 1-2 డేస్లో ఫీల్డ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఇంకేంటంటే మనం కూలింగ్ ఆయిల్ పోసుకోవాలి. ముంగడ 2 హెడ్ లైట్లు లేవు, ఒక 2 అద్దాలు. ఇవి మొత్తం ఒకసారి మనం డెలివరీ ఇచ్చినాక మనకి బండి సర్వీసింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా అవపడుతుంది. ఇంకా 5 అంతే. ఇంకొక 1-2 డేస్లో అయితే మన బండి ఫీల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మొన్న డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిండు. ఇక్కడ 2 ఉన్నాయి, పైన కూడా 2 ఉన్నాయి. ఇక్కడి వరకు అయితే ఈ 2 నుంచి అయిన పని అనేది మాత్రం ఇది. ఇవన్నీ ఇవాళ పొద్దున చేసిళ్ళు. దీంట్లో ఇవన్నీ నేనే చేసినవి. అంటే కొంచెం అవి ఈ మధ్య లెక్క చూసిన కొంచెం టొప్ప లెక్క అవి తీసి దాంట్లో గ్రీజ్ రాసిలో కొంచెం స్మూత్ అవడానికి. ఇవాళ వచ్చేసి ఆ పెద్ద చైన్లకి డీజిల్ వాష్ చేసి ఆయిల్ కొట్టాలి. అలా ఏంటంటే ఈ బిల్లలు కొన్ని అరిగిపోయినాయి కాడ వేపిస్తాను, మంచిగా ఉన్న కాడ అట్లా ఉంచుతాను వాటిని. అదొక బిల్ వచ్చేసి 35 రూపీస్ పడుతుంది. ఇది ఒకటి. మళ్ళీ ఈ బోల్డ్ సపరేటు, ఈ వాచర్లు సపరేటు, నట్లు సపరేటు, ఒక్కొక్కటి ఉన్నది. ఒక్కొక్క రేటు. ఇది మన బండి కండిషన్. ఇప్పటి వరకు అయిన వరకు మాత్రం ఇది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా వాడి దగ్గర ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మా అన్నయ్య అయితే మొత్తం ఎస్టిమేషన్ చేసిండు. ఇప్పటివరకు అయిన బిల్ ఎంత అయింది అనుకుంటే 70,000 దాకా అయిపోయింది ఇప్పటికి బిల్లు. ఇప్పుడు చేసిన వర్క్ వర్క్ చేసిందంతా ఇంకా ఉంది. అదొకటి. ఆ బెడ్లో వస్తే ఇవి వేసుకోవచ్చు. అదొకటి ఫ్యాను. ఇవాళ చేయాల్సిన పని. ఆర్డర్ అయితే పెట్టేసినాం, నిన్ననే పెట్టేసినాం అది ఆర్డర్. ఫ్యాన్ రెక్కలు ఇవాళ వస్తుంది, ఇవాళ ఈవినింగ్ వరకు. ఆ బెల్ట్లు కూడా పెట్టి అవి కూడా వచ్చేసినాయి. ఇంకొక 2 బెల్ట్ రావాలి.
ఇది నిన్న అక్కడికి వెళ్ళి గోదాంలోకి వెళ్ళి బండి వేసుకొచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్ కొంచెం బేరింగ్ మినిట్ సౌండ్ వచ్చింది. అది నాకు చెక్ చేస్తే దాని అంత సౌండ్ ఏం వస్తలేదు. కిన్ పిన్ ఒక్కటే లూజ్ అయింది, ఊగుతున్నది. అవి కూడా ఇస్తా అన్నారు. ఒకసారి అయితే పెన్కి ఎక్కువ చూపిస్తా ఇంకేమేమి ఉన్నాయో. ఇది అక్కడ ఒక 2 డీల్ ఫిల్టర్లు ఉన్నాయి. ఇవన్నీ మొన్న ఫస్ట్ రోజు గోదాంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన రోజు చేంజ్ చేసిన ఆయిల్ ఇదంతా. లేక కూలింగ్ ఆయిల్ పోయలే. ఇంకా ఈ బెల్ట్ కూడా ఖరాబ్ అయింది నాకు. ఇది కూడా ఆర్డర్ పెట్టేసినాం మేము. వెనుకొక లైటు, ముంగట ఒక 2 హెడ్ లైట్లు, 2 అద్దాలు పెట్టుకుంటే అయిపోతుంది. మేమైతే రేపు గురువారం అని రేపైతే బండి డెలివరీ ఇస్తారు అనుకుంటున్నాను. రేపు కొంచెం మంచి రోజు అనుకొని. నాకైతే చైన్కి మన బిల్లులు వేయాలని చెప్పిన కదా, అది కర్ర పట్టు కోసం కర్రని ఇట్లా గుంజడానికి. ఇక బిల్లలు అయితే ఇవే ఇక్కడ పెట్టడానికి. ఇది మొత్తం అరిగిపోయింది. దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. మొత్తం అరిగిపోయింది. ఇది అక్కడక్కడ పోయిన కాడ వేయిస్తా ఉన్నాం వీటిని. ఇది ఒకటి వచ్చేసి 33 రూపాయలు ఇది ఒక్క బిల్ల. ఇంటికాడ మనం ఐరన్ రాడ్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పేర్లు తీసేయాలి, మా పేర్లు వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, మైనర్ వర్క్. అంటే మన ఇంటికి వచ్చినాక చూసుకోవచ్చు. మన చేతిలో పని ఉన్నది. ఇక్కడ వీళ్ళ చేతిలో అయిన వరకు ఏమేమి అయినాయో, ఏమేమి పొయ్యేటివి ఉన్నాయో ఫీల్డ్ మీద పోయినాక మళ్ళీ మాకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఏం పోతే వేయండి అని చెప్పేసినాం. వీళ్ళైతే ఇస్తారు. మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు చూసి మంచిగానే చెక్ చేసి ఇది వేయాలన్నా అని చెప్తారు. సరే అని వేసేయండి మేము ఇస్తున్నాం. ఎందుకంటే మనకి మన ఫీల్డ్ మీద పోయినప్పుడు ఇబ్బంది కావద్దు. మనం అసలు దీని మీద అంత గ్రిప్ లేదు మాకు. అక్కడికి పోయినాక అయిందనుకో మళ్ళీ వీళ్ళు రావాలి, చూసి మేమైనా మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని అవి వస్తానికి ఇంకో 1-2 డేస్ టైం బట్టి, మళ్ళీ వాటిని ఫీడ్ చేస్తానికి ఇంకో 2 డేస్ టైం బట్టి, ఇట్లా 1 వీక్ మనకు అన్న టైం అవుతుంది. ఆ టైంలో 1 వీక్లో మనం మన ఫీల్డ్ అయినా చేసుకోవచ్చు కదా. అందుకనే ఏమున్నా ఇప్పుడే చేయించుకుంటాను. మళ్ళీ తర్వాత ఫీల్డ్ మీద పోయినాక ఏం కాకుండా ఉంటాను. ఓకే గాయ్స్, ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.